భారతదేశంలో మీరు నేను జయశంకర్ గారు మోదీ గారు మన పార్లమెంట్ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాం. కానీ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ భాష ఏంటి భాష అంటే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపేను, నా వల్లే ఈ సీజ్ ఫైర్ జరిగింది, ఇదే మాట్లాడుతున్నాడు. మనము కాదురా నువ్వు అలా ఏమీ చెయ్యలేదు ఎన్నిసార్లు చెప్పినా వినడే. ఇప్పుడు ఆఖరికి ఏమైంది, పాకిస్తాన్ యొక్క ఈ చీప్ ఫ్రాడ్ మార్షల్ వీడిని అక్కడ కూర్చోబెట్టి భోజనము పెట్టి ఇప్పుడు చెప్పు అంటే అవునండి అసలు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని మీరే ఆపారు, మీకు ఒక నోబెల్ బహుమతి ఇవ్వడానికి మేము నామినేట్ చేస్తున్నాము. పాకిస్తాన్ వాడు నామినేట్ చేస్తే ఎవడైనా నోబెల్ బహుమతి ఇస్తాడా? కానీ ఇలాంటి ప్రయత్నాలు కూడా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. సో దాంతో మోదీ గారు చెప్పారు అలా ఏం జరగలేదే, నువ్వు ఎక్కడ ఫోన్ చేసావు, నువ్వు ఫోన్ చేసినా నేనైతే ఫోన్ అటెండ్ అవ్వలేదు కదా, మరి అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు అంటే లేదు నేను ఇలాగే అబద్ధాలు చెప్తాను, మీ చేత కూడా అబద్ధాలు చెప్పించి నేను ఈ ప్రైజ్ని గెలుచుకుంటాను. ఇంకా జయశంకర్ గారైతే అమెరికాలో కూర్చొని మరి అమెరికా ఎక్కడ ఉందండి అంటే యుఎస్లో ఉంది కదా, యునైటెడ్ స్టేట్స్లోనే అమెరికా ఉందండి, మా దగ్గర లేదు, అంత బాగా ఆయన చెప్పారు. వినడే మనిషి, అస్సలు వినడు. ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు అమెరికాకు సంబంధించిన ఒక నిపుణుడు ఏమంటున్నారు అంటే వీళ్ళేదో రష్యన్ ఆయిల్స్ భారత్ కొనడం వల్లే యుద్ధం ఆగడం లేదు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. నాకు తెలిసిన అసలు విషయము ఇదేనండి, ఇండో పాకిస్తాన్ వార్ని నేను ఆపాను, దీనిని భారత్ ఒప్పుకోవడం లేదు కాబట్టే 50% టారిఫ్ అనేది వాళ్ళపై విధిస్తే భయపడి మళ్ళీ కంటిన్యూస్గా 2 వారాల నుంచి మోదీ గారికి ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. నువ్వు ఇది ఒప్పుకో, ఈ టారిఫ్ అనేది నేను మానేస్తాను. ఎందుకు ఒప్పుకుంటాను, నిజము కాదు కదా. ఇప్పుడు మేము ఒక యుద్ధము చేశామండి, యుద్ధంలో గెలిచాము, ఇప్పుడు నువ్వు ఆపేవు అంటే ఇదంతా చెల్లదు కదా. నేను నా క్రెడిబిలిటీని ఎలా పోగొట్టుకుంటాను, మా భారత ప్రజలకు మేము ఏం చెప్పాలి, అదే అన్నారు మోదీ గారు. ఇది 140 భారతీయుల ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం, ఈ విషయంలో మేము కాంప్రమైజ్ అవ్వము. ఇందులో అర్థం ఏమిటి, 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం అని అంటున్నారు. కానీ ఇక్కడ అవును డొనాల్డ్ ట్రంపే ఈ యుద్ధాన్ని ఆపరేషన్ సింధూర్ని ఆపేరు అని అన్నారు అనుకోండి, మా ప్రజలు ఏమనుకుంటారు, మా గురించి ఏమనుకుంటారు, ఇది అబద్ధము కదా, సమస్యే లేదు అని మోదీ గారు కూడా ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. సో దాంతో దీనికి ఫైనల్ సొల్యూషన్ ఏమిటి అంటే డొనాల్డ్ ట్రంప్ చెంప చెళ్ళు అనిపించాలి, వాడికి ఈ విషయం మాట్లాడకూడదు. ఏం చెయ్యాలి అంటే మనము మన ట్రై సర్వీసెస్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాము కదా, మీరు మీ నిర్ణయం ప్రకారము పాకిస్తాన్ని ఏం చెయ్యాలో చెయ్యండి అంటే మీకు ఇండియన్ ఆర్మీ ఇవాళ రంగప్రవేశం చేసింది. అంటే ఆ రోజులో వాళ్ళు మీకు మిలిటరీ అన్నారు, ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, డిప్లొమసీ అంటున్నారు, స్ట్రాటజిక్ డిప్లొమసీ. దీని ప్రకారము లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్, సో ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచ మీడియా, ఇందులో BBC, CNN సర్వము అందరూ ఉన్నారు, చూడండి రా బాగా చూసుకోండి, ఇదే జరిగింది. ప్రశాంతంగా కాశ్మీర్ వ్యాలీ ఉన్నప్పుడు పహల్గామ్ దాడులు అంటూ పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు ఇంతలాంటి హింసకు పాల్పడ్డారు. సో మేము రివెంజ్ తీసుకోవాలనుకున్నాము, మేము మా అత్యుత్తమమైన ఆయుధాలను అంతా కూడా డిస్ప్లేలో పెట్టాము, పాకిస్తాన్పై వాడాము, మా అత్యుత్తమమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దీని పనితనాన్ని ప్రపంచానికి చూపించాం. ఒకవేళ మాతో పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది, ఇది ఒక్క పాకిస్తాన్కి కాదు చైనా లాంటి దేశాలకు కూడా తెలియాలి. కాబట్టి మా S-400 నుంచి బ్రహ్మోస్ నుంచి ఆకాశ్ వరకు కూడా మేము మా వద్ద ఉండే ఎక్స్ట్రాడినరీ వెపన్స్ అంతా వాడి చూపించాం. సో ఇది అయిన తరువాత పాకిస్తాన్ వాళ్ళు అంటే పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్ బేసెస్ పూర్తిగా ధ్వంసం అవ్వడంతో వాళ్ళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించారు.
సంప్రదించి చాలండి, చాలా పెద్ద లెవెల్లో డ్యామేజ్ జరిగింది, దయచేసి ఈ దాడులను ఆపేయండి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అని వాళ్ళు మాకు ఫోన్లు చేశారు. చెయ్యడముతో చాలు అని అనుకున్న మనము, ఎందుకు అంటే అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ కూడా ఉన్నట్టుగా మనకు వార్తలు, దాంతో మనము ఈ వ్యవహారాన్ని ఆపరేషన్ సింధూర్ని పాస్ చేస్తున్నాము. మళ్ళీ మా భారత్పై ఇంకొక తీవ్రవాద దాడి జరిగితే, ఇక్కడ ఏంటి, తీవ్రవాదులు వేరు, పాకిస్తాన్ ఆర్మీ వేరు, దేశము వేరు అనేది కాదు. ఇవాళ మేము దాన్ని ఒప్పుకోవడం లేదు. మాపై తీవ్రవాద దాడులు అంటే పాకిస్తానే మా టార్గెట్ చెప్పి మేము ఈ ఆపరేషన్ సింధూర్ని పాస్ చేసాం. సో ఇందులో ఏ ఒక దేశం యొక్క ఇంటర్ఫియరెన్స్ లేదు. ఇది అండి వార్త. ఒకే స్టేట్మెంట్, ఎవరి ప్రమేయము లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఈ వీడియో చూస్తే బోరున ఏడుస్తాడు. అంటే ఇంకా ఇతనికి ఉన్నది షార్ట్ పీరియడ్ అండి. ఇందులో ఇతనికి ఏంటి, తన కుటుంబానికి కావలసిన వ్యాపారం, లాభాలు, మీకు ట్రంప్ టవర్స్ అంటాడు, హోటల్స్ అంటాడు, ఇప్పుడు మీకు క్రిప్టో కరెన్సీలో కూడా మేమే అగ్రగామి కుటుంబము, ఇది ఫస్ట్ టార్గెట్. రెండవది అమెరికా అధ్యక్షుడు కాబట్టి కొంతమంది అమెరికా అధ్యక్షులకి, మరి వాళ్ళు ఎలాగా ఈ నోబెల్ బహుమతి గెలుచుకున్నారో మనకు తెలియదు, ప్రతి దగ్గర పీస్ టాక్స్ అని అంటారు. అదే పద్ధతిలో ట్రంప్ కూడా ప్రపంచంలో యుద్ధాన్ని నేనే ఆపేను, మీరు చూశారు అనుకోండి ఇండో పాకిస్తాన్ యుద్ధము, వాళ్ళు ఇంకా పెద్ద లెవెల్లో వెళ్ళబోతున్నప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి కూడా కౌంటర్ అటాక్ ఉంటుందంటే నేనే వాళ్ళతో మాట్లాడాను, అలాగే ఇండియన్ మిలిటరీతో మాట్లాడాను, మోదీ గారికి చెప్పి వద్దు మీరు యుద్ధము చెయ్యకండి అంటే ఆయన కూడా నా మాటలు విని ఓకే బాస్ అన్నారు. ఈ నేరేటివ్ అనే దాన్ని పూర్తిగా నమ్మించి తాను ఒక నోబెల్ బహుమతి గెలుచుకోవాలనే ప్రయత్నాలు, రెండే అజెండాస్. ఇక్కడ అమెరికా ఏమైపోతుంది, ప్రపంచము ఏంటి, అతనికి నథింగ్ అండి, పూర్తిగా సెల్ఫిష్గా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఎంచుకొని ఇవాళ యావత్ అమెరికా మీకు లబోదిబోం అంటున్నారు. వాళ్ళ నిపుణులు, వార్ ఎక్స్పర్ట్స్, ఆర్థిక నిపుణులు వీళ్ళందరూ కలిసి వద్దురా ఇది ఒక గొప్ప దేశము, ప్రపంచాన్ని పరిపాలించే దేశము, ఇవాళ కూడా ప్రపంచము డాలర్తోనే వ్యాపారం చేస్తుంది, చమురు అన్నప్పుడు పెట్రో డాలరే కదా అక్కడ అందరూ కూడా వాడతారు, అలాంటి ఒక దేశాన్ని నీ స్వార్థము కోసం పాడు చెయ్యకు. ఇక్కడ లక్షల మంది విదేశాల్లో నుంచి వచ్చి మనకు కాంట్రిబ్యూట్ చేస్తారు, మన దేశ అభివృద్ధి కోసం వాళ్ళు కష్టపడతారు, వాళ్ళందరినీ నువ్వు ఇవాళ ఇబ్బంది పెడుతున్నావు, ఇది వద్దు అని చెప్పి ఎంత మొత్తుకున్నా అతను వినే పరిస్థితిలోనే లేడండి. సో అతను తనకు అనుకూలమైన ఒక టీంని, ఒక జోకర్స్ ఉండే గ్రూప్ వాళ్ళని పెట్టుకొని ట్రంప్ గారు ఏం చేసినా కూడా ఆహా ఓహో ఉంటారు కదా, కొంతమంది తిక్క చక్రవర్తులు ఉంటారు, వాళ్ళ చుట్టూతో ఒక గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ వాడు ఏం చేసినా నువ్వు గొప్పవాడివి, నీలాంటి వాడి ప్రపంచంలోనే ఉండడు, నువ్వే మేధావి, నువ్వు ఉంటేనే ప్రపంచం ఇలా ఇలా అనేవాళ్ళు ఉంటారు కదా. ప్రతి ఒక్క గ్రూపులో ఒక నాయకుడు ఉంటాడు, వాడి చుట్టూర్త ఇలాంటి పనికి మాలిన వెధవలు ఉంటారు కదా. సో అలాంటి పనికి మాలిన వాళ్ళని పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడటము. ఏమండి పుతిన్ గారు చెప్తున్నారు, భారత్ చైనా లాంటి ఇంత పెద్ద దేశాలు, ప్రపంచాన్ని మీకు ఒక ఇండైరెక్ట్గా పరిపాలిస్తున్న దేశాలు, వాళ్ళతో ఇట్లా బుద్ధున్నవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా? సో వాళ్ళని డెడ్ ఎకానమీ అన్నావు, అసలు దే ఆర్ ఫినిష్డ్ అన్నావు, ఇవాళ వాళ్ళని పనిష్ చేస్తా. నువ్వు ఎవడురా పనిష్ చేయడానికి? వాళ్ళ దేశములో చాలా పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, వాళ్ళకు ఒక పాలసీ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, దాని ప్రకారం ఆ దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో వాళ్ళు ఆలోచిస్తారు. మధ్యలో నువ్వు వచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడి వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవడం నీకే నష్టం. వాళ్ళకి ఏముండదు, ఎందుకంటే వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది, వాళ్ళ లెక్క ప్రకారం పోతూ ఉంటారు. నీకు ఉందా? నీ ఆలోచనలు ఏంటి? ఇది పుతిన్ గారు చైనాలో కూర్చొని డొనాల్డ్ ట్రంప్ గారిని అడుగుతున్నారు, కానీ వాడి బుద్ధి పూర్తిగా కరప్ట్ అయిపోయింది, వాడి సిస్టమే కరప్ట్ అయిపోయింది. కాబట్టి ఇండియన్ ఆర్మీ
ఒక క్లియర్ కట్ ఒక వీడియోను విడుదల చేసి డైరెక్ట్గా ఇందులో ఎవడి ప్రయత్నము లేదు, ఎవడి యొక్క ఇంటర్ఫరెన్స్ లేదు, వాళ్ళు అడగడంతో, పాకిస్తాన్ అడగడంతో మేము ఇలాంటి ఆపరేషన్ సింధూర్ని పాజులో పెట్టేమో అని ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఇది డొనాల్డ్ ట్రంప్ వింటే చూస్తే అతనికి ఏమనిపిస్తుంది? నేను చెప్తున్నా, చెంప చెళ్ళు అనిపించిన ఆ దెబ్బ అనేది మన ఇండియన్ ఆర్మీ అతన్ని కొట్టిందా? మీకు అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.